ప్రజలను అర్థం చేసుకోవడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఎందుకంటే ప్రజలు ఒకటి అనుకుంటారు, ప్రభుత్వాలు ఒకటి చేస్తుంటాయి. ప్రజలు చాలా తెలివైన వారు. ప్రజలు పాలకులు వేరువేరుగా ఉండని వ్యవస్థే ప్రజాస్వామ్యం అని చెప్పుకునే నెగిటివ్ అర్థాలు ఇప్పుడు విని నవ్వుకోవాల్సి వస్తుందన్నమాట. ప్రజలు ఒకరినొకరు అర్థం కారు అని నిర్ధారించుకునే రోజులు వచ్చాయి. అంటే ప్రజలు పాలకులు ఒకరినొకరు అర్థం కారు అనే రోజులు వచ్చాయన్నమాట. ఇప్పుడు అభివృద్ధి సంక్షేమ లేక రెండు కాదా అన్న సంస్కృతిని బయటపడడం ప్రజలకు ప్రభుత్వాలకు అత్యవసరం. ఎందుకంటే సమాధానం చూస్తాము. ఉదాహరణతో మనం చూస్తే అభివృద్ధికి అత్యాధునిక ఆలోచన విధానానికి మారుపేరుగా ఉన్న చంద్రబాబును దించి ప్రజలు ఒకనొక సందర్భం రాజశేఖర్ పట్టం కట్టారు. అభివృద్ధిని సంక్షేమ సంపదలో అందించాలని తాను అనుకున్న కేసీఆర్ను ప్రజలు ఇంకో సందర్భంలో మళ్ళీ కట్టించారు. అంటే అభివృద్ధి అత్యాధునిక ఆలోచన విధానంతో మారుపేరిన చంద్రబాబుని ప్రజలు ఓడించారు, రాజశేఖర్ని గెలిపించారు. అలాగే అభివృద్ధికి సంక్షేమ సమపాల్లో అందించాలని తాను అనుకున్న కేసీఆర్ను కూడా మట్టి కల్పించారు. మళ్ళీ అదే అభివృద్ధికి కొండ గుర్తు అనుకునే చంద్రబాబు నాయుడు కాదని జగన్ను ఆంధ్ర ప్రజలు ల్యాండ్ స్టేట్ అంటే అభివృద్ధిని కొండ గుర్తు అనుకునే చంద్రబాబు నాయుడు కాదని జగన్ను ఆంధ్ర ప్రజలు గెలిపించారు. మరో మలుపులో సంక్షేమ 6 ప్రాణాలుగా పాలన సాగించిన జగన్ను తోసిరాజని అదే ప్రజలు మళ్ళీ తామే తిరస్కరించిన చంద్రబాబును గద్దెనెక్కించారు. మరి 23 వచ్చేంత చెడు చేశామని ప్రజలపైన చంద్రబాబు అవాక్కయ్యే సందర్భం కూడా ఉంది. నేను కోట్లాది మందికి అందించిన వేల కోట్ల రూపాయల లబ్ధి ఏమైపోయిందని జగన్ స్వయంగా బాధపడే సందర్భం కూడా వచ్చాయన్నమాట. అవినీతికి అసలు ససలైన నిదర్శనమైన నితీష్ను మళ్ళీ ప్రజలు అందలమెక్కించారు. దేశాన్ని ప్రగతి సూచిలో అగ్రస్థానంలో ఉంచాలన్న చెప్పి మోదీ 300 ఎంపీ సీట్లు వస్తాయనుకుంటే అతనికి తగ్గించేటట్లు చేశాడు. రాముడి దేశాన్ని మా చేతిలో పెడతాడనుకున్న అయోధ్య గుడిమెట్ల కింద నలిగిపోయేటట్లు చేశారు కూడాను. గుడిసెలు చిరు వ్యాపార డొక్కలకు చెమటలు కక్కే రెక్కల అభివృద్ధి కంటే తమ సంక్షేమం ముఖ్యమని అనుకుని ఉంటారని, రాముడి కన్నా ఆత్మరాముడే ముఖ్యం అనుకోవడంలో తప్పేం లేదు. ఓడి గెలిచివోడో అర్థం కాని ఆయోమయంలోకి ఎన్డీఏను అంటే ఓడి గెలిచారో గెలిచి ఓడారో అయోమయ కాని స్థితిలో ఎన్డీఏను ఇండియా కూటమిని ప్రజలు విజయవంతంగా నెట్టేశారు. ఎంత అభివృద్ధి చేసినా నన్ను ఎందుకు కాదన్నారని గతం చంద్రబాబు సమాధానం వెతుక్కున్నారు. ఇంత సంక్షేమం అందించిన నాకెందుకు ఇలా అయింది అని జగన్ ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. బహుశా తేరుకోవడానికి కొంత సమయం కూడా పట్టింది కూడా. అభివృద్ధి సంక్షేమం రెండూ చేశాను కదా, నన్ను ఎందుకు ప్రజలు కాదన్నారని కేసీఆర్ కూడా చిక్కుముడిని విప్పే ప్రయత్నంలో ఉన్నారు కూడా. మరోవైపు ప్రజలు అభివృద్ధిని కోరుకుంటూనే దాన్ని ప్రథమ ప్రాధాన్యత ఇవ్వటం లేదు. సామాజిక ప్రయోజనాల గురించి ప్రజలు ఆలోచించడం, నిరసించడం ఏనాడో మానేశారనేది నిజం. వ్యక్తిగత లబ్ధులకి ప్రజలు మొగ్గు చూపుతారనేది నిజం. అయితే వ్యక్తిగత లబ్ధులను ఇచ్చే ప్రభుత్వాల పట్ల ప్రజలకు సానుకూలత లేదనేది వాస్తవం. పాలకులు ఏమన్నా వాళ్ళ జోబుల నుంచి ఇస్తున్నారా, మాది మాకే ఇస్తున్నారా అనే భావన ప్రజల్లోని మెదడులోని బలంగా పీట వేసుకుంది. పైగా నాకు వదిలేస్తున్నాడు అంటే ప్రజలు పాలకుడు ఏమైనా సొంత జోబులు చేస్తున్నాడా, ఆ డబ్బు మాకే ఇస్తున్నాడు కదా, మాకు 10,000 ఇస్తే వాడికి 10 లక్షలు మిగులుతున్నాయి అనే భావన ప్రజల్లో ఉంది. అంటే ప్రజలు ఈ భావనతోనే ప్రభుత్వాలను సంక్షేమం నిలబెట్టడానికి పోవడానికి ప్రధాన కారణం. అభివృద్ధి వల్ల సమూహాలకే తప్ప వ్యక్తిగత ప్రయోజనం లేదు. వ్యక్తిగత ప్రయోజనం కూర్చే సంక్షేమ ఎవడబ్బ సొమ్ము కాదన్న అభిప్రాయాలు ప్రధానంగా ఈ ప్రభుత్వాలు మార్పిడికి కారణం. అందుకని ప్రభుత్వాలు సంక్షేమాన్ని పట్టించుకోవడం కొంతమంది చేయట్లేదు. మాకు అభివృద్ధి వద్దని కానీ సంక్షేమం వద్దని కానీ ప్రజలు ఖరాఖండిగా చెప్పలేరు. ఏ ప్రభుత్వాలు ఇచ్చినా తమ సంక్షేమం తమకు దక్కుతుందని నమ్మకం ప్రజల్లో బయటపడిపోయింది. అభివృద్ధి తమ సమస్య కాదని
అది ప్రభుత్వాలు చూసుకుంటాయని నమ్మి కూడా ప్రజలు బలంగా దాన్ని పట్టించుకోవడం లేదు. చేపలను పట్టడం నేర్పించాలి. ఉచితంగా చేపలు చేయటానికి సత్యాన్ని ఎప్పుడో పెడచెవిన పెట్టేశారు ప్రజలు. ఉచితాల పద్మవ్యూహం నుంచి ప్రభుత్వం రాజకీయ పార్టీ కూడా అర్జునుడు కాలేని అభిమన్యుడే. 2-4 అనే లోకంలో అప్పట్లో చంద్రబాబు ఓడిపోయారు. కేసీఆర్ ఓడిపోయారు. కానీ వాస్తవం వేరేగా ఉంది. ప్రజలు అర్థం చేసుకున్న ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని తెలిపోయింది. ఎందుకంటే ప్రజలు మేధావులు, ఎవరిని ఎక్కడ ఉంచాలో వాళ్ళకి స్పష్టంగా తెలుసు అనే మాట నిజంగానే అని మరోవైపు ప్రజలు మోసం చేసే నాయకులను చూసాం. కానీ నాయకులు మోసం చేసే ప్రజలను చూడలేదని వినిపించే విస్తృతమైన వాదన సరైనదని అనిపిస్తుంది. ఎవరి సైజుని వాళ్ళు తెలియజేయాలన్నా, ఎవరినైనా మోసం చేయాలన్నా వాళ్ళ సంపూర్ణంగా అర్థం చేసుకోవడం అవసరం. వాళ్ళ పట్ల పూర్తి అవగాహన తప్పనిసరి. కానీ అక్కడ అటు ప్రభుత్వాలు ప్రజలు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే బాధలు ప్రభుత్వాలు సార్. మనం వేసే ఓట్లు వాళ్ళ గొప్ప మార్పు జరిగిపోతుంది అనే మాట నిజమే అయితే వాళ్ళు మనల్ని ఓటు వేయనివ్వరు అంటారు. అసలు ఇక్కడ ప్రభుత్వాలు ప్రజల మధ్య పరస్పర విశ్వాసం లేకపోవడం ప్రధాన అంశం. ప్రజలు తమను మరోసారి కూడా గెలిపిస్తారని ఏ ప్రభుత్వం నమ్మలేకపోతుంది. ఈ ప్రభుత్వం కాక మరో ప్రభుత్వం మరింత మేలు చేస్తుందని దోగదుడు అవకాశం ఉండడం చేత ప్రజలు ప్రస్తుత ప్రభుత్వాలను నమ్మట్లేదు. ఈ అపనమ్మకాల గంధంలో ప్రజాస్వామ్యం చిక్కుకుపోయింది. ప్రజలు పాలకులు వేరువేరుగా ఉండని వ్యవస్థే ప్రజాస్వామ్యం అని చెప్పుకునే నిఘంటుకు అర్థాలను విని నవ్వుకుని ప్రజలు పాలకులు ఎప్పుడు వేరువేరే, వాళ్ళు ఒకరినొకరు ఎప్పుడు అర్థం కారని నిర్ధారించుకుని రోజులు వచ్చేసాయి. ఇప్పుడు ఇంతవరకు ప్రయత్నం జరగట్లేదు, ఒకరినొకరు అర్థం చేసుకోవట్లేదు. ప్రతి ప్రయోగం ఆకులు పట్టుకుని కాళ్ళని చేతులు చూసుకున్న దిగాలుగా పడడం మిగిలిపోయింది. అందుకని ప్రజలు ప్రజాస్వామ్యం వేరువేరుగా మనం భావించాలి. ఎందుకంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ప్రజలను నమ్మి మోసం చేయడం చాలా కష్టం. కానీ ప్రజలు ఆశాజీవులు అయిపోతున్నారు కూడా. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.